అనిపిస్తుంది తెలుసా దేవుడు. కానీ నిజమైన ప్రొఫెషనల్ సింగర్ ఎవరు అంత ఓవర్. వెల్కమ్ బ్యాక్ సమ్మర్ మిస్ట్రీ డే 11. ఈరోజు కూడా మార్నింగ్ షెడ్యూల్ చర్చిలోనే. సో ఇప్పుడు ఇక్కడ లీడింగ్ అండ్ సింగింగ్ సాంగ్స్ షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేస్తా, ఎందుకంటే ఈవినింగ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో దట్స్ వై. సో జస్ట్ మ్యానేజ్ దిస్ వన్. మార్నింగ్ టైం వచ్చేసి చర్చిలోనే కాబట్టి చర్చ్ సర్వీస్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మిగతా నెక్స్ట్ క్లిప్లో ప్లే అయింది. ఓకే ఓ గాయ్స్, మళ్ళీ మా అన్న వచ్చాడు. వెల్కమ్ బ్యాక్ వెళ్ళాడన్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. నీ వాక్యము మా హృదయాల కొరకు, మా హృదయం నీ వాక్యం కొరకు తెరిచి ఉంచి మా జీవితాలు వెలిగించి మీరే మహిమ పొందండి. యేసునామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూసే విధంగా దేవుడు మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగం, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత సేవలో మొట్టమొదటి ప్రసంగం కొండ మీద చేశాడు. ఆయన దేని చెప్పండి, కొండ మీద ప్రసంగంలో నవధన్యతలు, 9 రకాల ధన్యతల గురించి అని చెప్పాడు. ఆ కింద భాగంలో చెప్తున్న మాట ఏమిటంటే 2 విషయాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే నా సమయం మరి ఎప్పుడో తెలియదు, కానీ నా సమయంలోపే ఎంతవరకు చెప్పగలుగుతామనేది నేను ప్రయత్నిస్తుంటాను. ప్రభు వారు 2 విషయాల గురించి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయటకు పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే కానీ మరి దేనికి పనికిరాదు అని మాట్లాడారు. 2వ విషయము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 2 విషయాలు మాట్లాడారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, తర్వాత వెలుగు. ఈ 2 విషయాలు నాకున్న ఇటువంటి సమయంలో 2 నిమిషాలు అయితే ఒకటి కూడా అవ్వదు. కానీ ఆ ఉప్పు మనం బాగా తిని రోగాలు తెచ్చుకొని బీపీ తెచ్చుకుని అందుకేమంటారు డాక్టర్ దగ్గర, కానీ ఉప్పు తగ్గించు అంటారు. ఇదేనా? అసలు ఉప్పు గురించి మాట్లాడుతున్నా, కల్తీ ఉప్పు గురించి మాట్లాడుతున్నా. దానివల్ల ఏముంది, మనకు బీపీ షుగర్ ఇది ఎక్కువ తినడం లేదండి, అది కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి అరిగిపోవాలి. కాబట్టి దేవుని పరిచర్య కొరకు మనం కనబడడం అవసరం లేదు కదండి. మన పని కనబడాలి, మన సాక్ష్యం కనబడాలి, మన నడవడిక కనబడాలి. ప్రభు చెప్పాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చాలామంది భక్తి 40 ఉప్పు చేసే రోజులు 40 రోజులు చేసిన తర్వాత ఏం చేస్తారు, ఒక రకమైనటువంటి వస్త్రాలు వేసుకుంటారు. మన క్రైస్తవులే చాలామంది ఒక రకమైనటువంటి వస్త్రాలు వేసుకుంటారు, కింద చెప్పులు వేసుకోడు, ఉల్లిపాయ గుడ్డు నీసు నాసు పాసు అంతా కూడా పక్కన పెడతాడు కదండి. చాపకు దూరం ఉంటాడు, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఈ 40 రోజులు అయిన తర్వాత ఉగ్గు పెట్టుకున్నటువంటి ఆ రోజు అంతా ఏం చేస్తాడు, 40 రోజున అన్నీ తాగేసిన అంటాడు కదండి. అప్పుడు కొడతాడు అంతా. ఈ 40 రోజులు ఆగింది ఒక దెబ్బతో తీసేస్తాడు. తాగాలనుకుని తాగేస్తాడు, కొట్టాలనుకుని కొట్టేస్తాడు కదండి. ఏం చేయాలో తీసేస్తాడు. మన భక్తి కేవలం 40 రోజులు, మన భక్తి కేవలం శుక్రవారం, మన భక్తి కేవలం ఆదివారం మాత్రమే కాదు. ఇది జీవితకాల ప్రక్రియ. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా.
వైపు చూడండి. నేను ఉపోద్ఘాతం చెప్తాను, దాని తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు నేను మీతో చెప్తున్నటువంటి టాపిక్ టైటిల్ ఏంటనంటే, పేరు ఏంటనంటే, దావీదు దేవుని హృదయానుసారుడు. నాతో పాటు చెప్పండి, దావీదు దేవుని హృదయానుసారుడు. నా వైపు చూడండి. దావీదు దేవుని హృదయానుసారుడని ఎవరు బిరుదిచ్చారు అంటే, స్వయాన దేవుడే బిరుదిచ్చాడు. ఎవరిచ్చారండి బిరుదు? దావీదుకు ఆ బిరుదు ఎలా లభించిందంటే, దేవుడు దావీదుకు స్వయాన ఆయన అప్పచెప్పాడు అనమాట. అయ్యా, నువ్వు నా హృదయానుసారుడవు. ఇప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడు అంటే అర్థం ఏంటి అని? దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు. ఓకే, దగ్గరకు వచ్చారు. ఇంకొంచెం రైట్. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. వెరీ గుడ్. ఒక మాటలో చెప్పాలి అంటే, దావీదు దేవుని హృదయానుసారుడు అంటే, దేవుడు ఎలా ఆలోచిస్తాడో దావీదు కూడా అలానే ఆలోచిస్తాడు. దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో దావీదు కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడు. రైట్. మీరు అంటారు కదా, నువ్వు అచ్చం మీ నాన్నలా మాట్లాడుతున్నావు, నువ్వు అచ్చం మీ అమ్మలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. సేమ్ అదే మీనింగ్ అన్నమాట. ఇప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో, దేవుడు ఎలా ప్రతిస్పందిస్తాడో, దేవుడు ఎలా వ్యవహరిస్తాడో అదే విధంగా దావీదు కూడా అదే విధంగా వ్యవహరిస్తాడు. రైట్. ఈ టాపిక్ ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దావీదు దేవుని హృదయానుసారుడు, ఇది మన టాపిక్. అయితే దేవుడు ఆదియందు భూమిని ఆకాశాన్ని తయారు చేసి, దేవుడైనటువంటి యెహోవా మనుషులకు ఆజ్ఞాపించాడు. ఏమనంటే, నువ్వు నా బిడ్డలుగా జీవించాలి, నువ్వు నాకు దాసులుగా జీవించాలి, నేను నిన్ను సృష్టించాను, నేను నీకు దేవుణ్ణి, కాబట్టి నువ్వు నాకు విధేయురాలుగా జీవించాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే సృష్టి ప్రారంభం నుంచి మనుషుకున్నటువంటి సమస్య ఏంటనంటే అవిధేయత. ఏంటండి? అవిధేయత. ఆ అవిధేయత ఎక్కడ పుడుతుందంటే హృదయంలో పుడుతుంది. ఎక్కడ పుడుతుందండి? హృదయంలో పుడుతుంది. అందుకనే వాక్యం హృదయం గురించి ఒక మాట చెప్పింది. ఏంటో తెలుసా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఏమండి? అది వ్యాధి కలిగినది, దానిని గ్రహించగలిగిన వారు ఎవరు? రైట్. బహుశా ఇలా జరుగుండొచ్చు. ఏంటంటే, దేవుడు అనుకోలేదు దేవుడు అనుకోలేదు ఆదాము దేవుణ్ణి అవిధేయుడిగా ఉంటాడు అని చెప్పేసి. రైట్. దేవుడు కోరుకున్నది, దేవుడు ఆశించింది ఒకటి, కానీ ఆదాము చేసింది. నాతో పాటు ఆలోచించండి. ఆదాము అవిధేయుడిగా ఉన్నాడు, అవిధేయుడిగా ఉన్నాడు, తర్వాత అబ్రహాము అవిధేయుడిగా ఉన్నాడు, మోషే అవిధేయుడిగా ఉన్నాడు. ఏమండి? ఇలా మనం చరిత్రను చూసుకుంటూ వస్తే దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులందరిలో కూడా ఏదో ఒక విధానమైనటువంటి అవిధేయత మనకు కనిపిస్తుంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే, సరే ఇలా కాదు, దేవుని ప్రజలు బాగుపడాలి, నా బిడ్డలు బాగుపడాలని చెప్పేసి ఆయన మానవుని యొక్క విధానాన్ని, మానవుని హృదయం బాగు చేయడానికి ఆయన ఒక పరిపాలనా వ్యవస్థను ప్రారంభించాడు. ఏంటా పరిపాలన? మనం తగ్గి ఉండడం, కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మెఫీబోషెత్ జీవితంలోంచి మనం నేర్చుకోదగినటువంటి గొప్ప సత్యం ఏంటనంటే, ఆయన రాజుల వంశానికి సంబంధించిన వాడైనా సరే తగ్గింపును కలిగి ఉన్నాడు. నీలో ఆ తగ్గింపు ఉందా అని? కొంతమంది డబ్బును చూసి గర్వపడతారు, కొంతమంది పేరును చూసి గర్వపడతారు, కొంతమంది జ్ఞానాన్ని చూసి గర్వపడతారు. బహుశా మీరు దేనికి గర్వపడతారో నాకు తెలియదు, అసలు మీరు గర్వపడతారో లేదో నాకు తెలియదు. కానీ ఒకవేళ మీలో అటువంటి గర్వం ఏదైనా ఉంటే అది దైవికమైనటువంటి పద్ధతి కాదు. అది దైవికమైనటువంటి పద్ధతి కాదు. మెఫీబోషెతులా మనం ఇంట్లో అమ్మా నాన్నకు భోజనం పెట్టినోడు వాడెవడి గురించో పూల దండలు వేయడం ఏంటి, వాడెవడి గురించో పాలు పోయడం ఏంటి, వాడెవడి గురించో ఫ్లెక్సీ చేయించడం ఏంటండి? నాన్ సెన్స్ కాదా? కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఏమి నేర్పించాలో అవి నేర్పించాలి చిన్నప్పటి నుంచే. బాల్య దినంలో సృష్టికర్తను స్మరణకు తీసుకురావాలి, క్రమశిక్షణలో పెంచాలి. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒకవేళ నీ కుమారుడి మీద కుమార్తె మీద నువ్వు బెత్తం వాడకపోతే నువ్వెవరమంట? నువ్వు విరోధివి అండి. కాబట్టి పిల్లల్ని క్రమశిక్షణలో పెంచి వాళ్ళని ఆశీర్వదించిన వారిగా ఉండాలి. ఏమండి? తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదించాలి, పిల్లలు తల్లిదండ్రులను ఆశీర్వదించాలి. ఏమండి? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మూడవదిగా, అభాగ్యులమైనటువంటి మన ఎడల కూడాను, అయోగ్యులమైనటువంటి మన ఎడల కూడాను దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మెఫీబోషెతు ఎలా అయితే ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడో,
దేవుడు కూడా మన ఎడల అదే విధంగా మన ఎడల కృపను చూపించాడు. ఏమండి, ఆ కృపను పొందుకున్నటువంటి మనం ఆ కృపను ఇతరులకు కూడా అనుగ్రహించాలి, పంచాలి. మనకు సాధ్యమైనంత వరకు, మనకు చేతనైనంత వరకు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. విటిబిబిసి వాషినాక తెలుగు బెలుకల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఒక ఆంటీ గారు ఉన్నారు. ఆవిడ 70 సంవత్సరాలు పైబడిన స్త్రీ. ఆవిడ 4 ఇళ్లలో తిరిగి పాచి పని చేసుకుని పనిచేస్తూ ఉంటుంది. వంట వండి వాళ్ళ ఇల్లు శుభ్రం చేసి ఒక మేడ్గా పనిచేస్తుంది. ఆవిడ ప్రతి నెల నాకు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఒక కానుక పెడుతుంది. అది చిన్న చిన్న కానుక, బట్ అది నాకు చాలా ఆశీర్వాదం. ఎందుకో చెప్పనా? తను అనుకోవచ్చు, ప్రసాద్కి ఏంటి బైబిల్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు, ప్రసాద్కి ఏంటి ఆయన మంచిగా ట్రైన్లో వస్తున్నాడు వెళ్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఆయన ఆ ఆంటీ గారి ఉద్దేశం ఏంటంటే, నా ద్వారా ఈ వ్యక్తి ఆశీర్వదించబడాలి. అది 50 రూపాయలైనా 100 రూపాయలైనా సరే అది నాకు ఎంతో ఆశీర్వాదకరం, చాలా ఆశీర్వాదకరం. నాకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అక్కడ నాకు 5,000 కానుకలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 10,000 కానుకలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. కానీ ఈ స్త్రీ ఒక దీనస్థితిలో ఉండి తనకు కలిగిన దాంట్లో నాతో పాటు ఆశీర్వాదంగా ఉంది. ఏమండి, మనం కూడా అలానే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీరు నిజమైనటువంటి నాయకులుగా ఉండాలంటే మీరు కూడా ఇతరులకు ఆశీర్వదించేటువంటి వారుగా ఉండాలి. ఇప్పుడే ప్రేయర్ అయిపోయింది. ఇప్పుడు దాకా క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను, టైం లైన్ ఉన్నాయి. ఈ లాస్ట్ క్లిప్ ఈరోజు మార్నింగ్ ఈ సెక్షన్లో ఇది జరిగింది. ఈవినింగ్ సెక్షన్ అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. అప్పటి వరకు జస్ట్ బాయ్.